తెలుసున్నా అలాగే ఈరోజు బ్లడ్ క్యాంప్ కోసం స్పందించి మేము కూడా రక్తదానం చేసే ప్రతి డోనర్కు మా జీవీ మాల్లో 10% మీరు డిస్కౌంట్ గత 18 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఇక్కడ ఉచిత యోగా శిక్షణ నేర్పిస్తూ యోగా సభ్యులతో నంద్యాల పట్టణంలో కొన్ని లక్షల రూపాయలతో అనేక సేవా కార్యక్రమాలు అనగా రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, వృద్ధులకు ఆవాసం కల్పించడము, అనాథలకు ఆవాసం కల్పించడము, అలాగే పేద విద్యార్థులను చదివించడము, మరియు పేద వధూవరులకు పెళ్ళిళ్ళు చేయించడము, ఇలా ఒకటి కాదు రెండు కాదు మా సభ్యులు లక్షల రూపాయలతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇక్కడికి వస్తున్నప్పుడు యోగాతో వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యం చేకూరడము, ఇక్కడ మేము ఉచితంగా చెప్తున్నాం అనే భావనతో వీరందరూ ముందుకు వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నందుకు వీరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందుకోసము ఇక్కడ కేవలము ఇది ఒక సేవా దృక్పథంతో ఏర్పాటు చేశాం. 5,000 రూపాయలు ఖర్చులయ్యేదాన్ని ఇక్కడ కేవలము 500 రూపాయలతోనే ఇక్కడ ఏర్పాటు చేశాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి ఇవి ఇలా పరీక్షలు చేయించుకుంటే అనారోగ్యం నుంచి బయటపడే మందులతో నయం చేసుకోవచ్చు అనే విషయం కొందరికి తెలియకపోవచ్చు. అలాగే ఆర్థిక స్తోమత లేక, అవగాహన లేక చాలామంది చేయించుకోకుండా ఉంటారు. కాబట్టి ఇలా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అవగాహన లేని వారిని దృష్టిలో పెట్టుకొని ఇది ఏర్పాటు చేశాం. అలాగే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంగోలు పట్టణంలో ఒకప్పుడు రక్తం లేక ఒక గర్భిణీ స్త్రీ చనిపోవడంతో అక్కడ పట్టణ పౌరులు హాస్పిటల్ మీద దాడి చేశారు. చాలా దౌర్భాగ్యమైన స్థితి. రక్తం హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర ఉండదు, బయట నుంచి మనలాంటి వ్యక్తి ఇస్తేనే వచ్చేది. అటువంటి దుస్థితి నంద్యాల పట్టణంలో రాకూడదని చెప్పని గత 18 సంవత్సరాల నుంచి మనం అనేక రకాలుగా కొన్ని వేల మందితో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. ఈరోజు కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా పోయిస్తున్నాం. అలా గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ కొరత ఉందని మా దృష్టికి తీసుకొని రావడంతో ఇక్కడ ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమము ఇంత విజయవంతంగా జరుగుతున్నందుకు మా ఆయుష్ యోగా సేవా సమితి సభ్యులే ముఖ్య కారకం. అటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నాం.